ఇదిగోండి ఇంకా ప్రాక్టీస్ అవుతున్నారన్నమాట. స్టార్ట్ అవుతది ఇంకొక గంటలో అనుకునేటప్పటికి వాళ్ళైతేని. ఇంకా నవ్వుకున్నామాట ఇంకా బా రావాలని. ఇదిగోండి బుడగలు చూడండి ఎలా నా మీదకేస్తున్నారో. నా మీదకి కాదు మీ మీదకే ఏస్తున్నట్టు. నేను వీడియో తీస్తున్నానని తెలుసు వాళ్ళకి. ఇదిగోండి ఇక్కడ షూట్ జరుగుతుంది గదా! ఇంకా వీడియో కోసం అని జెప్పేసి హాయ్ అండి. విజయ లైఫ్ స్టైల్ వెల్కమ్ అండి. ఈ రోజు అయితే ఫంక్షన్ అంటున్నాం కదా హడావిడని. ఆ హడావిడి అంతా వచ్చేసింది ఇంకా 2 రోజుల ముందు మేము సరదాగా వాళ్ళు అయితే వీడియో షూట్ పెట్టుకున్నారన్నమాట. బాబుకి స్నానం చేయించినట్టు సరదాగాని. ఏమి చేస్తాము ఏంటి అనేది వీడియోలో మీరే చూసేద్దరు కానీ ప్రస్తుతానికి మా వాళ్ళందరూ ఎలా రెడీ అయ్యారనే చెప్తాను. మా వారికి ఎల్లో షర్ట్ లేదంట, పింక్ వేసారు. ఏమి పింక్ వేస్తే నష్టమా అని అడుగుతున్నారు. ఇంకా సరే అని చెప్పేసి సరే అని చూపిస్తాను చూడండి. చూపించినాను డాడీని. హాయ్ చెప్తున్నారా? ఇదిగోండి మా చిన్నోడు చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాడో. మా చిన్నోడు చూపిస్తాను. అదిగోండి మా హారిక అండి 2 టాప్స్ ఉన్నాయి ఎల్లో కలర్ లో. ఏ టాప్ వేయాలని చెప్పేసి తీసేసింది. ఇదొకటి ఇంకొకటి అదిని. ఇంకో టాప్ వేసుకుని వెళ్ళిపోయింది తను. ఓకే ఇంకా ఇదిగోండి నేను మడతెట్టి పెడుతున్నాను అనమాట. ఇదిగోండి కబోర్డ్లకి ఇలాగా చక్కగా కొంచెం మనీ ప్లాంట్ తగిలిస్తే బాగుంటది అని చెప్పేసి అటుపక్కన ఇటు పక్కన తగిలించాను. ప్లాస్టిక్ పెట్టాను అనమాట. అలాగా ఎలాడేలాగా కొంచెం అందంగా బాగుంటది అని చెప్పేసి పెట్టాను. ఇదిగోండి ఇదైతే చూడండి. ఇది ప్లాంట్స్ మనకి ఇవి వచ్చినాయి అన్నమాట. అయితే షార్ట్ ఛానల్ లో చెప్పాను. ఈ ప్లాంట్స్ ఇంట్లో ఉంటాయన్నమాట. ఇండోర్ ప్లాంట్స్ అండి. అప్పుడప్పుడు మనం ఎండలో కూడా పెట్టుకోవాలి. ఒక 2 మన దగ్గరికి వచ్చిన తర్వాత పూసినవి అచ్చం కొంచెం అంతోరి టైప్ లాగా పీస్ లిల్లీ టైప్ లాగా అలా ఉంటుంది. పామ్ ట్రీలోనే చిన్నది మాట అండి ఇది. ఇంకా ఒరిజినల్ ప్లాంట్స్ అయితే అక్కడ పెట్టానండి. మనీ ప్లాంట్స్ అటు సైడ్ పెట్టాను. మా వారైతే ఇదిగోండి పింక్ షర్ట్ వేసారు. ఎల్లో అందరికి అంటే రెడ్ ఏమందరు. రెడ్ కూడా బాగానే ఉంటుంది. ఇది కూడా రెడ్ లోకి వస్తుందేమో లేండి. మీరే చెప్పండి కామెంట్ లో. ఇదిగో మా చిన్నోడేమో రెడ్ అండ్ బ్లాక్ వేసాడు. హాయ్ చెప్పినాను. బ్లూ వేసాడండి. ఇదిగోండి పువ్వులు గుచ్చి ఇక్కడ పెట్టాను. చెప్పాలన్నమాట అక్కకైతేని. ఇదిగోండి ఇది కూడా ఇది ఒక సరస్వతి ప్లాంట్ టైపే కానీ సరస్వతి ప్లాంట్ కాదు కానీ బాగుంటుంది. ఇది కూడా మనకి కొంచెం షెమీ షేడ్ లో పెరుగుతుంది. ఇదిగోండి నేనైతే జాడీలో వేసి పెంచుతున్నాను అనమాట. బాగుంది కదా ఇలా టేబుల్ మీద పెట్టినప్పుడు. ఇది కూడా సన్ రైజ్ తగలాలి దీనికి కూడా. మనం అప్పుడప్పుడు ఎండలో పెట్టాలన్నమాట. ఇలా ఇంట్లో కొంచెం కలర్ఫుల్ గా ఫంక్షన్ జరుగుతుంది అన్నప్పుడు బయట పెంచుతూ ఉంటాను. అప్పుడప్పుడు తెచ్చి ఇలా ఇంట్లో పెడుతూ ఉంటాను అనమాట ప్లాంట్స్ అన్నిని. ఇంకా ఈ మూలలు ఇలాగే కార్నర్ లో ఇలా పెట్టానమాట అండి. అవి కూడా మనీ ప్లాంట్స్. ఒకసారి తీయాలి. ఇప్పుడు మేము అవతల పక్కకి వెళ్తున్నాము. నడిచండి వెళ్ళిపోదాం మా తోటగొల్ల ఇంటికి. ఇదిగోండి ఇది అగారా వాళ్ళది ఎలక్ట్రిక్ స్పిన్ మాప్ అండి. ఇది మనకి ఏంటంటే స్ప్రే చేసుకోవడానికి కూడా ఉంది. ఇదిగోండి ఇక్కడ చూడండి ఆన్ అండ్ ఆఫ్ అని ఇక్కడ ఉంటుంది. మనం వాటర్ స్ప్రే చేసుకోవడానికి ఇలా ఉంటుందండి. ఫ్రంట్ లైట్లు కూడా ఉంటాయి. చీకట్లో కూడా మనం మాపింగ్ ఈజీగా పెట్టుకోవచ్చు. అంతేకాకుండా ఇలా బెడ్ కింద అది పెట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంటది కదా. ఇలా మనం మూలన ఇరుకుల్లో కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చు మాపింగ్ అయితే ఇది మనకి ఇక్కడ వాటర్ ట్యాంక్ ఉంటది. ఆఫ్ చేస్తున్నాను. ఛార్జింగ్ పిన్ ఇస్తారండి. ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇందులో మనం కొంచెం లిక్విడ్ ఏదైనా టైల్స్ ది అదే లిక్విడ్ మనం పెట్టుకుంటాం కదా అది వేసుకుని మామూలుగా కూడా మనం స్ప్రే చేసుకుంటూ పెట్టుకోవచ్చు అన్నమాట. దీనికి ఛార్జింగ్ కూడా ఉంటుంది. ఒకసారి ఛార్జింగ్ పెట్టుకుంటే మొత్తం ఇల్లంతా కూడా మనకి మాపింగ్ పెట్టేసుకోవచ్చు. చాలా ఈజీగా యూస్ఫుల్ అవుతుందండి. ఇది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి. డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. ఇదిగోండి ఇంకా హడావుడి అయితే మా ఇంట్లో మొదలైంది అన్నమాట. బాబుకి ఫోటో షూట్ అయితే చేద్దాం అనుకున్నారు. ఇంకా అంతా అప్పటికప్పుడు అనుకుని చేసుకున్న ఫంక్షన్ అండి. ప్రిపరేషన్ అంటే ఫోటోషూట్ ఉంది కానీ ఇలాగ హల్దీ అది పెట్టుకుందాం అనే ఐడియా అయితే లేదు మాకు. సరే ఇప్పుడు అన్ని చూస్తున్నాం కదా మనం కూడా యూట్యూబ్ లో అది చక్కగా పిల్లలకి అంటే ఆ మెమొరీస్ ఉండిపోతాయి వాళ్ళకి. చిన్నప్పుడు మనం ఎలా చూసుకున్నాం ఎలా చేసుకున్నాం అదనేది వాళ్ళు ఎదిగిన తర్వాత చూసుకుంటే ఒక ఆనందం వాళ్ళలోని కలుగుతుంది. వాళ్ళకి కూడా తెలుస్తుంది పేరెంట్స్ అంటే పిల్లల్ని ఇంత బాగా చూసుకుంటారా అని చెప్పేసి. ఎప్పుడూ ఆల్వేస్ తెలుస్తుంది కానీ ఇలా కూడా మనకి అనిపిస్తూ ఉంటుంది కదా. ఇలా చిన్నప్పుడు నేను ఎలా ఆడుకున్నానా ఇలా చేశానని చెప్పేసి. ఇదివరకు అయితే మా చిన్నతనాన్ని ఫొటోస్ తీసేవారు బాగా తయారు చేసి అవి గుర్తుండిపోతాయని మా చిన్నప్పుడు ఫోటోలు తీసి ఉంచేవారు. ఇప్పుడు ఇంకా వీడియోస్ వచ్చినాయి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్లైన్లో యూట్యూబ్ ఛానల్లో కూడా పెట్టుకుంటున్నాము. ప్రైవేట్గా కూడా పెట్టుకుంటున్నారు చాలా మంది యూట్యూబ్లో. నేనైతే ఇంకా మనకి ఛానల్ ఉంది కాబట్టి నేను వాడికి చిన్న నాన్నమ్మని అవుతానండి బాబుకి అయితేని.
చాలా మంది మన ఫ్యామిలీ మెంబర్స్ అడుగుతున్నారు నానమ్మ ఎలా అయ్యారండి అనేది సాన్విని చూసి. అయితే మా బావగారు మా వారు అన్నదమ్ములండి. మా అత్తయ్య గారికి 4 సంతానం, 2 ఆడపిల్లలు 2 మగోళ్ళు మాట. ముందు ఫస్ట్ మా బావగారు అండి, మా బావగారి పిల్లలు మాట అండి, అంటే మనవాళ్ళు మనవరాళ్ళు. ఫస్ట్ సాన్వి పుట్టింది, అదిగోండి తనమే ఎల్లో డ్రెస్ తోటి ఉంది కదా ఫస్ట్ అమ్మాయి. సెకండ్ ఏమో సహస్ర, వాళ్ళ చిన్న అబ్బాయికి పాప. ఇప్పుడు థర్డ్ ఏమో బాబు మాట. బాబు పేరు చెప్పట్లేదు, కన్నయ్య అని పిలుస్తున్నాము. నెక్స్ట్ వీడియోలో వచ్చేస్తుంది. వాళ్ళు మాకు సస్పెన్స్ పెట్టారు. వచ్చిన 10 రోజుల నుంచి అడుగుతూనే ఉన్నాము, క్వశ్చన్ పేపర్ ఎక్కడ లీక్ చేయం మాకు చెప్పండి అని. లేదు లేదు అని చెప్పేసి అప్పుడే బాగుంది, పేరైతే బాగా సెలెక్షన్ చేశారు. నెక్స్ట్ వీడియోలో వస్తుందండి, అది కూడా చూద్దరు. కానీ వాడు అసలు ఎంత బాగా సపోర్ట్ చేశాడంటే బాబు అయితేని. ఉండు మాట్లాడుకో. సహస్రా, నువ్వేం చేస్తున్నావు సహస్రా? హలో మేడం, చెప్పండి మేడం, మాట్లాడట్లేదేంటి? ఏం చేస్తావు? బెనర్స్ వేసావా? ఇదిగోండి ఇప్పుడేమో సాన్వి మాట. సాన్వి మీకు తెలుసు కదా, తనేమో సహస్ర. వృంద మాట, వృంద అని పిలుస్తారు వాళ్ళు, మేమేమో సహస్ర అని పిలుస్తాము. ఇదిగోండి బెనర్స్ డే హైదరాబాద్ నుంచి అప్పుడు వెళ్ళినప్పుడు తీసుకొచ్చానమాట. వీళ్ళకి ఉపయోగపడింది నిజంగానే. అది కూడా మాకు అక్కడ ట్రాఫిక్ లో తీసుకోవడం వల్ల అండి, కొంచెం సిగ్నల్స్ పడిపోతూ ఉంటాయి కదా కార్లు స్టార్ట్ అయిపోతున్నప్పుడు. అది పరిగెడతా పాపం అబ్బాయి విసరడం, మేము కూడా డబ్బులు అలాగే ఇవ్వడం అయిందన్నమాట. ఇంకో 2 తీసుకుందాం అనుకున్నాం, అసలు ఇంకా దొరకలేదు. కానీ 100 రూపీస్ అండి అది. ఇంకా కింద అయితే ఎయిర్పోర్ట్ లో మాకు కింద ప్లేస్ అయితే ఉందండి, దొడ్డి వైపు అనమాట. ఇంకా బాగుంది అనిపించింది. ఇక్కడే ఏదైనా హెల్దీ, మీరు ఇంతకు ముందు కూడా మా ఆడపడుచు గారి అబ్బాయిది కూడా ఇక్కడే చేసాం. ఇదిగోండి మా బావగారు, మా తోటికోళ్ళు, పెద్ద అబ్బాయి. ఇప్పుడు మొత్తం ఫ్యామిలీ మాట, వాళ్ళ చిన్న అబ్బాయి, 2 అబ్బాయిలండి వాళ్ళకి. అలా మాట వాళ్ళ ఫ్యామిలీ. నెక్స్ట్ ఫోటో వచ్చేసరికి సౌజీ వాళ్ళ అమ్మగారు, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ తమ్ముడుదండి. ఇదిగోండి ఇక్కడ మేమైతే డిస్కషన్ మాట, అంటే వీడియో షూట్ కి నీళ్ళు పట్టుకుని రావాలి కదా, అదిగోండి అన్నదమ్ములందరూ కూడా ఇక్కడ చేస్తున్నారు అనమాట. బాబు వాళ్ళ అక్కేమో జల్లిడి, ఇదిగో వాళ్ళ బాబాయ్లేమో నీళ్ళు తీసుకొస్తున్నారు. అసలు మేము ఇన్ని ఏర్పాట్లు చేస్తాం కానీ మాకు ఎక్కడో చిన్న డౌట్ ఉందన్నమాట. చూసారా సహస్ర అక్కడ మూతికి మీసాలు ఏ అందించుకుంది, బాగుందని అని అడుగుతుందన్నమాట. మేము కాసేపు చూసాము. ఇదిగోండి ఇక్కడ అయితే మొత్తం ఫోటోషూట్ కానీ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము. అసలు సపోర్ట్ చేస్తాడు అనుకోలేదు బాబు అయితేనే, కానీ అసలు మేము ఎక్స్పెక్ట్ చేయకుండా చాలా బాగా ఆడుకున్నాడు అనమాట. అది కూడా వీడియోలో వస్తుంది, చూసేయండి. మా వాడు చూసారా సెల్ఫీ తీసుకుంటున్నాడు. అందరం ఇక్కడే ఉన్నాము. అదిగోండి వాళ్ళ మావయ్య దగ్గర ఉన్నాడు అనమాట బాబు అయితేని. ఇదిగోండి మా ఫ్యామిలీ. మీకు ఇందాక చూపించింది మా బావగారి ఫ్యామిలీ, ఇప్పుడేమో మా ఫ్యామిలీ. ఇదిగోండి వాళ్ళ అక్కలు మాట, ఇద్దరండి, వాళ్ళ పెద్దమ్మ గారు అమ్మాయిలండి. ఇదిగోండి వాళ్ళ తమ్ముడు మిస్సెస్ లక్ష్మి, అలాగే రాము మిస్సెస్ పేరేమో సౌజన్య. ఇదిగోండి ఇంకా మేమైతే ఇది ఒక వీడియోలో చూసామాట, బాగా నచ్చింది. రాము ఇంకా అదేండి అబ్బాయి వాళ్ళ నాన్నమాట రాము, తను ఇంకా మొత్తం అంతా అరేంజ్ చేసుకున్నారు మాట. అసలు బెల్ అనిపించింది. పువ్వులు అయితే మేము తెప్పించేసుకుని పచ్చి పూలు దండలు గుచ్చేసి కట్టించేసాము. వెనకాల మటుకి అదంతా కూడా మన ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ దండలన్నీ వాళ్ళే డెకరేషన్ చేస్తారు. ఇదిగోండి మా తోటకోళ్ళు, నానమ్మ అమ్మమ్మ మాట, సౌజీ వాళ్ళ అమ్మగారు, వాళ్ళ అత్తయ్య గారు, అంటే మా అక్క వదిన గారు మాట అండి. పాలు వేసి పాలలో స్నానం చేస్తారు కదా మరి బాబుకి అయితేని. ఇదిగోండి మేమైతే ఇక్కడ కలుపుతున్నాము. ఇక్కడైతే మాట్లాడమంటున్నారు వీడియో షూట్ కి, ఏదో మాట్లాడండి అంటే ఇంకా గులాబీ రేఖలు వేయచ్చా అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం అన్నమాట. బాగుంది కదండి అది కమలం పువ్వు. అదిని చైర్ కూడా వచ్చింది అందులో. ఇదిగోండి ఇద్దరు అక్క చెల్లెలు మాట, వాళ్ళిద్దరూ ఇంకా తమ్ముడికి స్నానానికి గులాబీ రేఖలు ఇవన్నీ రెడీ చేస్తున్నారు. ఇదిగోండి తోటికోడళ్ళు ఇద్దరు మాట. వీళ్ళు పెద్ద కోళ్ళేమో పింక్ సారీ, ఎల్లోమో చిన్న కోళ్ళు మాట అండి. హైదరాబాద్, ఒకళ్ళది బెంగళూరు. ఇదిగోండి ఇంకా బాబుకి స్నానం చేయడానికి తీసుకొస్తాం అన్నమాట. డ్రెస్ అది మార్చేసి పైనుంచి పువ్వులు వేసి ఏర్పాటు అయితే చేసామండి. కరెక్ట్గా వీడియోలోకి పడేటట్టుగా వేయండి అని చెప్పేసి చెప్తున్నారు. ఇంక ఇక్కడైతే చిన్న సర్ప్రైజ్ అయితే చేద్దామని సాన్వి అయితే మీకు ఆల్రెడీ అర్థమైపోయింది, స్టార్టింగ్లో డ్యాన్స్ చేసింది కదా, ఆ పెర్ఫార్మెన్స్ అయితే చేద్దామని అనుకుంది. అంటే ఈ లోపల మరి రావడం ఇవన్నీ ఉంటాయి కదా హడావడంతని.
ఇదిగోండి పువ్వుల డెకరేషన్ పైన మేమేమో పువ్వులు వేస్తున్నాం, మా వాళ్ళు చూస్తున్నారు అనమాట. మేము పక్క వేస్తుంటే గాలికి ఒక పక్కకు పడుతున్నాయి, అయినా ఎక్కువ పువ్వులు ఉన్నాయి కాబట్టి కరెక్ట్గా గాలి లేనప్పుడు మళ్ళీ వేసామండి. ఆ వీడియో కరెక్ట్గా వచ్చేటట్టుగాని చాలా బాగా వచ్చింది అనుకున్న కన్నా బాగా వచ్చింది. ఇదిగోండి ఇక్కడ మా అబ్బాయి ఏమో హాయ్ చెప్పమంటే అక్కడ కుక్క పిల్లలు తిరుగుతున్నాయండి, వాటి వంక చూస్తుంది. చూడడం వరకు అలా ఎంజాయ్ చేస్తుంది. అదే వీళ్ళ అక్క అనుకోండి సాన్వి, ఇంకా హారిక సాన్వి కలిసి పక్కన కుక్క పిల్లలు తెచ్చుకుని కాసేపు ఆడేసుకుంటూ ఉంటారు అనమాట. అలా ఉంటుంది. వాళ్ళ తాతయ్య అండి, అమ్మమ్మ తాతయ్య మాట. ఇదిగోండి ఇక్కడ అందరూ కూర్చున్నారు. मेरा यार है और जिसके पास सच्चा यार है उसके पास सारा संसार है। ఇదిగోండి ఈ డాన్స్ కోసం అయితే పైనుంచి మేమేమో పువ్వులు వేస్తూ ఉన్నాము. డాన్స్ చేస్తుందన్నమాట సాంగ్, వాళ్ళ తమ్ముడు గురించి వెల్కమ్ చెప్తూని. ఇది ప్రాక్టీస్ చేయడానికి ఒక 4 days నుంచి వచ్చిన నుంచి చేస్తున్నారన్నమాట. అంటే వాళ్ళ పేరెంట్స్ తెలియకుండా తను సడన్ సర్ప్రైజ్ ఇవ్వడం అనమాట. కానీ వాళ్ళ అమ్మకి అయితే తెలిసే ఉంటుంది, అక్కడక్కడ లీక్ అయి ఉంటుంది. మేము డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం ఎప్పుడు అప్పుడప్పుడు వదిలిందంట, కానీ వాళ్ళ డాడీకి అస్సలు తెలీదు. నిజంగా సర్ప్రైజ్. తనకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది, మాకు కూడా చక్కగా చేసింది. ఇంకా చిన్నది ఉంది కదండి మా వాసు కూతురు కూడా, ఇద్దరు కలిపి చేస్తే బాగుంటది ఫంక్షన్ కని అనుకున్నాం మేము ముందు. వాళ్ళు వచ్చేస్తారు ఈ 3 days లో చేయించేసేసాను. అది కూడా చూడండి ఒకసారి ఎలా చేసేస్తుందో. అదిగోండి చూసి చేసేస్తుంది ఎంత ఫాస్ట్ గానో. అదే అనిపించింది, అయ్యో మనం ఆ రోజు పెట్టుకుంటే కుదిరినామంటే కుదరదు. వాళ్ళేమో అదే రోజున దిగారండి. అయినా వాళ్ళతో పాటు వాళ్ళ చిన్నక్క కూడా కలిసిందన్నమాట. అంటే రాము తమ్ముడు వాసు మాట అండి, వాసు పాప మాట తినం. ఇదిగోండి ఇప్పుడు చూసారు కదా అక్కడ ఆడుతుంది కదా, తనవే చిన్నదనుకుంటే తను ఆడించేస్తుందంట, ఎవరికి ఇవ్వదంట వాళ్ళ తమ్ముడిని. అలా ఆట పట్టిస్తానే ఉంది. మా అమ్మతో చెప్పడం తీసుకెళ్ళిపోదామమ్మ తమ్ముడిని అని చెప్పేసి అని. భలే హ్యాపీగా అనిపించింది మాకైతేని. ఇంకా బాబు అయితే ఇక్కడ పీట అదిగో చూసారా పక్కన పీట ఉంది కదా, ఆ పీట మీద పెట్టి కూర్చోబెడదామా ఉంటాడు అంటే పడిపోతాడేమో అని, అందులో డైరెక్ట్ గా కూర్చోబెట్టకూడదు, గమ్మున పడిపోతాడేమో నీళ్ళు తాగేస్తాడేమో అని భయం ఉందన్నమాట. వాళ్ళ తాతయ్య అది ఏం కాదు కూర్చోబెట్టండి, అసలు వాడు సపోర్ట్ చేస్తాడో లేదో చూద్దామంటే అలా కూర్చోబెట్టాము. అలా ఆడుతానే ఉన్నాడండి. వాడికి కొత్తగా అనిపించింది ఆ గులాబీ రేకులు బుడగలు చూసారా ఎలా ఆడుతున్నాడో. నేను చెప్పక్కర్లేదు మీకు, చూస్తే మీకు అర్థమైపోతుంది. చూడండి ఫోటోషూట్ కి అయితే ఎంత బాగా సపోర్ట్ చేశాడో. కానీ ఒక ఎక్కువసేపు ఉంచలేదండి, నీటిలో నానితే మళ్ళీ హెల్త్ తేడా వస్తుందని వెంటనే లగతీసేసాము. ఒక పావు గంట వాళ్ళు వీడియోకి వచ్చేదాకా మాట కానిచ్చేసాం. ఇంకా ఫోటోల మీద ఫోటోలు తీస్తూనే ఉంటారు కదా. ఇదిగోండి వాళ్ళ అక్కేమో వాళ్ళ డాడీ దగ్గర, తినవేమో వాళ్ళ పెద్దమ్మ దగ్గర మాట. ఇంకా అదిగోండి నవ్వించడానికి కొంచెం ఫోటో వీడియో కోసం అని చెప్పేసి అలా అనుకుంటున్నమాట. అదిగోండి నవ్వుతున్నట్టు చూసారు కదా, తాతయ్య నానమ్మనండి. ఇదండి ఈ రోజు అయితే వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి.